నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. ఫైన్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాం మ్యామ్. మ్యామ్, డిసెంబర్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే రాశి ప్రకారం మనం రాశి ప్రెడిక్షన్స్ కానీ సో ఫస్ట్ ఎప్పటికైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. అంటే రాశి ఫలితాలు అంటాం తెలుగులో అనాలి అంటే. సో ఎప్పటికైనా సరే నవగ్రహాలు మూవ్ అవుతూనే ఉంటాయి, ఒక చోట ఉండవు. సో దాని ప్రకారమే మన రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో డిసెంబర్ నెలలో ఫస్ట్ గోచారం మాట్లాడి తర్వాత ఫలితాలు మాట్లాడుకుందాము. ఎప్పటికైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడుతోనే మొదలెడతాను. సో లాస్ట్ మంత్ 28వ తారీఖు అంటే నవంబర్ 28వ తారీఖు ఆయన రిట్రోగ్రేషన్ అంటే వక్రగతి పోయి డైరెక్ట్ అయ్యారనమాట. ఆయన ఏంటంటే మీనంలో ఉన్నారు. అలాగే మనం చూసామని నెక్స్ట్ గ్రహం చాలా బలమైన గ్రహం, అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం. మనం ఎప్పుడు గురు గ్రహం మాట్లాడుకుంటూ ఉంటాము. గురువు ఏమో ఉచ్చ స్థితి నుంచి ఆయన మళ్ళా ఏంటంటే మిథునానికి వెళ్తున్నారు. అంటే ఏంటి, వక్రగతి పట్టి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట. ఎప్పుడు అది December 5th అనమాట. అలాగే సన్ అందరికీ తెలుసు, సన్ అంటే బ్రైటెస్ట్ స్టార్ అని కూడా చెప్తాము. అలాగే షైన్ అయ్యేది అదే. అన్ని గ్రహాలు మనం సూర్యుడు ముందే చెప్పుకుంటూ వస్తాం. సో సూర్యగ్రహం ఏంటంటే ధనుస్కి December 16th కి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే మార్స్ ఏంటంటే ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. ఆయన 6th December కి ధనుస్కి మూవ్ అవుతున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన శుక్రాచార్య కూడా ఆయన కూడా ఏంటంటే 20th December కి మనకి ఏంటంటే ధనుస్కి మూవ్ అవుతున్నారు. ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. మళ్ళా ఇంకోటి ఏంటంటే మన బుద్ధికి ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, బుధుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన ఏంటంటే 6th December కి వృశ్చికానికి వెళ్తున్నారు. అదొకటి కాకుండాను 29th December కి ఆయన ఏమో ధనుస్కి వెళ్తున్నారు. సో చాలా కూటమి, అంటే 4 గ్రహాల కూటమి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే డిసెంబర్ నెలలో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జరగబోతోంది. సో దాని ప్రకారం మనం చూసాము అంటే చాలా రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అది నెగిటివ్ అవ్వచ్చు, అది పాజిటివ్ అవ్వచ్చు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది రాహు ఏంటంటే కుంభంలో ఉన్నారు. కేతు ఏమో ప్రస్తుతం ఏంటంటే సింహంలో ఉన్నారు. సో ఇది గోచార రీత్యా ఈ డిసెంబర్లో ఉన్నదన్నమాట. అండ్ ఆల్సో మనం చెప్పవలసింది ఏంటంటే ఎప్పటికైనా మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. ఏదైనా సరే ఎవరైనా మనకి ఎందుకు వస్తారు మన దగ్గరికి, పరిహారాల గురించే. సో పరిహారాలు చెప్పాలి అంటే మన కార్తీక మాసం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మన కార్తీక మాసంలో కూడా రుద్రాక్ష ఇవ్వడం జరుగుతుంది, అలాగే జెమ్ స్టోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళ జాతక రీత్యా అంటే పూజలు కానీ లేకపోతే ఒక జపాలు కానీ లేకపోతే హోమాలు కానీ చేయమని చెప్పడం జరుగుతుంది. సో అందరికీ ఇంకోటి ఏంటంటే శనిగ్రహం చాలా ఇబ్బంది పెడతారు అనేది అందరికీ ఒక అపోహ అనొచ్చు, లేకపోతే అది కంప్లీట్గా ట్రూత్ కాదు. ఎందుకంటే ఏదైనా జాతక పరిశీలన చేయవలసిందే. సో శనిగ్రహం అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం మీనంలో ఉన్నారు. సో ఎవరెవరికి ఏలినాటి శని ఉందంటే మీనరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మేషరాశి వాళ్ళకి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే అష్టమ శని అంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతోంది. ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతోంది. సో ఎందుకని ఇది మాట్లాడుకుంటున్నామంటే బికాజ్ శనిగ్రహం ఒక రాశిలోనే 2.5 ఏళ్ళు ఉంటుంది. అండ్ ఆల్సో కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. దేంట్లో ఇబ్బంది పెట్టడం అంటే ఎక్కువ ఫైనాన్షియల్ మ్యాటర్స్, అలాగే ఏంటి కుటుంబ పరంగా అంటే రిలేషన్షిప్స్, ఇవన్నీ కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే శనిగ్రహం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కానీ ఏదైనప్పటికీను మనం పరిహారాలు ఫస్ట్ చేయాలి. అదొకటి కాకుండా జాతక రీత్యా పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే నేను చెప్పింది, రుద్రాక్షలో కూడా నేను చాలా రీసెర్చ్ చేసి పెట్టున్నా. సో ఏ రాశి వాళ్ళకి ఏది వేసుకోవాలి, ఏ ముక్కి వేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే మనకు రాశి వారిగా మాట్లాడుతున్నాము అంటే ఒక ఆస్పెక్టే తీసుకుంటున్నాం. ఇంకా నవగ్రహాలు ఉన్నాయి. అంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే అది రాశి. సో రాశి వారిగా మాట్లాడుతున్నాం. కానీ మొత్తం జాతకం పరిశీలించిన తర్వాత దశా విశేషాలు చూసుకున్న తర్వాతే ఒక పరిహారం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్ పరిహారాలు అంటే ఎప్పటికైనా సరే దేవి పూజలు చేయమని చెప్తాం, శక్తి పూజలు. సో శక్తి లేకుండా ఏమీ లేదు. సో అన్నిటికీ మనకి శక్తి కావాలి కనుక తప్పక శక్తి పూజలు చేసేవాళ్ళు, అమ్మవారి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా ఫస్ట్ లలితా సహస్రనామం రోజు పఠించడం, అట్లీస్ట్ ఒకసారి పఠించడం మొదలెడితే కనుక నెమ్మదిగా అదేంటంటే పాజిటివ్ దారిలో తీసుకెళ్తుంది అనమాట. డిసెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు?
మేషరాశి వాళ్ళకి కొంతవరకు బాగానే ఉంటుంది అనుకోవాలి. ఎందుకంటే సెకండ్ లార్డ్ అంటే మనకి వీనస్ ఉన్నారు కదా, వీనస్ ఏంటంటే 8th లో ఉన్నాడు ప్రస్తుతం. ఆయన ఏంటంటే 20th డిసెంబర్కి ఆయన ధనుస్కి వెళ్తున్నారు. అదొకటి కాకుండా 8th లార్డ్తో కూడా కూడి 9th లో వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే 9th లార్డ్ ఏమో ఎగ్జాల్టేషన్ పొజిషన్, అంటే 12th లార్డ్ కూడా అయ్యారు, ఏలినట్స్ అని కూడా ఉంది. ఇవన్నీ మనం చూసుకున్నాము అంటే ఈ మంత్ అంతా వీళ్ళకి చాలా బిజీ మంత్ అనే చెప్పాలి. అంటే ఏంటి, శ్రమ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బిజీ అంటే ఏంటి, చేసే పనిలో కంటిన్యూస్గా పనిచేస్తూ ఉండాలి. కొంతవరకు ఏంటంటే వీళ్ళు హెల్త్ రీత్యా జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే ఉద్యోగం పోయి ఇబ్బంది పడే వాళ్ళకి తప్పక మంచి ఏంటంటే ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్, మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకు ఇది చెప్తున్నాం అంటే మనం చూసామంటే 11th లో 12th లో ఉన్నాడు, అంటే ఎల్నట్స్ అని. శని ఏమో మనకి మీనంలో ఉన్నారు. ఉన్నప్పటికీ ఆయన రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ వెళ్ళారు కనుక తప్పక వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి కొంతవరకు బాగానే ఉంటాయి, మంచిగానే ఉంటాయి, వస్తాయి. అండ్ చాలా చాలా బిజీ మంత్ కింద వీళ్ళకి చెప్పుకోవాలి. అలాగే దాంపత్య జీవితంలో చూస్తే కూడాను కొంతవరకు వీళ్ళకి అనుకూల పరిస్థితి ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ లాభ స్థితిలో మనకి ఏంటంటే రాహు ఉన్నాడు. సో ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే బయట చదువుకుని ఇప్పుడే కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ తప్పక ఉద్యోగ రీత్యా నిరుద్యోగులకి కొంతవరకు ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఏదైనప్పటికీ శ్రమ అనేది చాలా అధికం, బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. హెల్త్ మాత్రం చాలా కాపాడుకుంటూ రావాలి. వీళ్ళకి ఏంటంటే టైంకి అంటే టైం పాటించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదొకటి కాకుండా క్రియేటివ్ రంగంలో ఉన్నవాళ్ళు, ఎస్పెషలీ ఏంటంటే మనకి ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు, ఇంట్లోంచి బిజినెస్ చేసేవాళ్ళు కొంతవరకు అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం జనరల్గా కూడా బిజినెస్ పీపుల్ కూడా మనం చెప్పుకోవాలన్నమాట. మనం చూసాము అంటే ఇక్కడ మనకి 7th లో కూడా అంటే 3rd and 6th లార్డ్ 7th లో పడినారు. సో అప్పులు ఎవరికైనా తీసుకునే పరిస్థితి వస్తుంది, కానీ ఎవరికైనా డబ్బు అవసరం అని చెప్పి ఇస్తే కనుక తిరిగి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే బిజినెస్ లో విస్తరించే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే విస్తరించడం అంటే ఎప్పటికైనా సరే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. సో డబ్బుతో కూడిన పని కనుక, అలాగే శ్రమతో కూడిన పని కనుక తప్పక ఈ మంత్ కాకపోతే, మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఈ మంత్ వరకే, ఈ మంత్ కాకపోయినా వచ్చే ఫ్యూచర్ కూడా బాగుండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ మంత్ మాత్రం కంప్లీట్గా ఏంటంటే చాలా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అందుకనే మనం ఏంటంటే మిశ్రమ ఫలితాలు అంత బాగుందని చెప్పలేము, మిశ్రమ ఫలితాలు చెప్పవలసి వస్తుంది అనమాట. మరి వీళ్ళకి మంచిగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు? ఓకే, ఈ నెల వరకు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏదైనా సరే జాతక రీత్యా మనం చూడవలసిందే. సో ఈ నెలలో తప్పక వీళ్ళు ఏంటంటే ఫస్ట్ విష్ణుమూర్తిని కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి కార్తీక మాసం కూడా ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది. సో శివుణ్ణి, ఎస్పెషలీ శక్తి రూపేణ శివుణ్ణి, శివశక్తుల్ని ఆరాధించడం చాలా చాలా మంచిది. అలాగే ఏంటంటే తప్పక వీళ్ళు ఒక మంగళవారం దుర్గాదేవికి పూజ చేయడం కానీ, లేకపోతే ఒక నిండు ముత్తైదుని పిలిచి వాయనం ఇవ్వడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఇవన్నీ చేస్తే ఏంటంటే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది, అంటే పాజిటివిటీ అనేది పెరుగుతుంది. లాంగ్ టర్మ్గా వీళ్ళకి బాగుండే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. ఏదైనప్పటికీను మన డిస్క్లైమర్ ఎప్పుడు చెప్పాలి, ఇది రాశి వారిగా చెప్తున్నాము. ఎప్పటికైనా సరే జాతక రీత్యా, జాతకం అనేది విడిగా ఉంటుంది కదా, ఎవరిది వాళ్ళ జాతకం ఉంటుంది, దాన్ని బట్టి పరిహారాలు చేసుకుంటే చాలా మంచిదన్నమాట. వీళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది అంటారు? తప్పక రుద్రాక్ష ధరించవచ్చు. అంటే చాలా మందికి అపోహలు ఉంటాయి, అంటే ఆడవాళ్ళు ధరించవచ్చా, చిన్నపిల్లలు వేసుకోవచ్చా. మనం చాలా మూవీస్ లో కూడా చూస్తున్నాం, చిన్నపిల్లలు కూడా ఒక రుద్రాక్ష వేసుకుని ఉంటూ ఉంటారు. తప్పక ఏంటంటే వీళ్ళు రుద్రాక్ష వేసుకోవచ్చు. షష్ఠముఖి 6 ముఖీల రుద్రాక్ష వేసుకోవడం చాలా మంచిది. అండ్ ఆల్సో ఎందుకంటే మనం ఎక్కువ లక్ష్మీదేవికి చెప్తూ ఉంటాం అన్నమాట, షణ్ముఖి అంటాము. షణ్ముఖి రుద్రాక్ష వేసుకోవడం చాలా చాలా మంచిది అనమాట. అది కూడా ఏంటంటే జాతక రీత్యా చూసి ఇవ్వడం కూడా జరుగుతుంది. జాతకంలో వాళ్ళకి ఏం కావాలో దాన్ని బట్టి, ఎందుకంటే మన కాంబినేషన్, రుద్రాక్ష కాంబినేషన్ కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అంటే ఏంటి, వాళ్ళకి ఇప్పుడు పిల్లలు కావాలి అంటే గర్భగౌరి ఇస్తాము, స్పిరిచువాలిటీ కావాలి అంటే గౌరీ శంకర్ ఇస్తాం, డిఫరెంట్గా అన్నమాట. అండ్ ఆల్సో ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు సంపద కావాలి, లేకపోతే చదువు కావాలి, ఇలాంటివి చాలా ఉంటాయి కోరికలు, దానికి కాంబినేషన్ అనేది ఇస్తూ ఉంటాము. 3 రుద్రాక్షలు 2 అలా వేసి ఇస్తూ ఉంటాం అన్నమాట. ఏదైనా సరే మనకి ఏంటంటే
వారంటీతో వస్తుంది. అంటే ఏంటి, రుద్రాక్ష ఎప్పటికైనా సరే ఎక్స్రే చేసి చూపించాలన్నమాట. అది వారంటీ కార్డ్తోనే వస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఎవరైనా జపం చేసుకోవాలి అంటే కూడా మన పంచముఖి రుద్రాక్ష ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మరి వీళ్ళకి ఎటువంటి కలర్ మంచిది అంటారు మేడం? సో ఈ మంత్ లో వీళ్ళు తప్పక గ్రీన్ వేసుకోవడం చాలా మంచిది. గ్రీన్, రెడ్ ఈ 2 కలర్స్ చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఎప్పుడు డిస్క్లైమర్ చెప్తా కదా, ఏదైనా అగైన్ మనం ఏంటంటే జాతక రీతి అని చెప్పడం జరుగుతుంది. కలర్స్ అంటే జనరల్ గా ఏంటంటే ఆడవాళ్ళకి నచ్చిన కలర్స్ ఇవి. అంటే పట్టు బట్టలలో కూడా ఇవే ఉంటాయి, మనకి బ్రైట్ కలర్స్ ఉంటాయి. సో తప్పక ఇవి ఎస్పెషలీ ట్యూస్డేస్ వేసుకుని చూస్తే కనుక, అంటే వాళ్ళ వార్డ్రోబ్ లో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక అందరికీ ఉంటాయి. కానీ కూడా ఈ రోజు ప్రత్యేకంగా మంగళవారం రోజు వేసుకుంటే ఇంకా మంచిది.